ఇస్తాను. దానికి ఒక ఉదాహరణ కూడా మీ ముందు నేను ప్రస్తావన చేస్తాను. మీకు బాగా తెలిసిన, మనందరికీ బాగా తెలిసిన తాజ్ మీద ఉగ్రముక్కల దాడి జరిగినప్పుడు శివరాజ్ పాటిల్ గారు అనుకుంటా హోమ్ మినిస్టర్, వారు ఏంటంటే వారు కొంచెం చాలా పద్ధతి ప్రకారం వెరీ హైలీ డిసిప్లిన్డ్, వారు లేరు మన మధ్య, వారికి నివాళులు అర్పిస్తూ ఈ మాట చెప్తున్నాను, హైలీ డిసిప్లిన్డ్. దేనికైనా సరే ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా చాలా నీట్గా డ్రెస్ చేసుకొని మొత్తం అంతే అన్ని పద్ధతిగా ఉందా లేదా, ఐరన్ ఉందా లేదా చెక్ చేసుకుని వస్తారు. ఇంత దాడి జరుగుతుంటే ఢిల్లీ నుంచి స్పెషల్ ఫోర్సెస్ కావాలని చెప్పి మహారాష్ట్ర నుంచి ఇది ఒక రిక్వెస్ట్ వస్తే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి హర్యానాలో ఉన్న ఐ థింక్ వీళ్ళు ఎన్ఎస్జీ యూనిట్స్ని పంపడానికి అక్కడి నుంచి పిలిపించారు. ఢిల్లీలో అప్పట్లో ఆ ఎయిర్పోర్ట్కి వాళ్ళు చేరుకున్న తర్వాత దే వర్ అబౌట్ టు బోర్డ్ ద ఎయిర్ క్రాఫ్ట్ అండ్ దే వర్ ఆస్క్డ్ నాట్ టు బోర్డ్ ద ఎయిర్ క్రాఫ్ట్ టిల్ ద హోమ్ మినిస్టర్ అరైవ్స్. హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు, తయారవుతున్నారు. అవి తయారు కర్ రే హోమ్ మినిస్టర్, థోడా ఇంతజార్ కరో, తయారవుతున్నారు. ఆ థోడా ఇంతజార్ ఎంత, 3 hours. ఈ లోపల జరగాల్సిన డ్యామేజ్ ఎంత జరిగిపోయింది. వారు వచ్చారు, సరే వారు వచ్చారు, వారికి గౌరవ వందనం ఇచ్చి వారు స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా వెళ్ళారు. దిగిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఆయనకి గార్డ్ ఆఫ్ ఆనర్ కావాలట, అది కూడా ఇచ్చారు. పాపం అక్కడ వాళ్ళు వచ్చి మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఇచ్చారు. వారు గౌరవ వందనం స్వీకరించిన తర్వాత వీరందరూ దిగి మన పాత మెటడోర్ వ్యాన్లు ఉన్నాయి చూడండి, అవి వేసుకొని, కల్నల్ గారికి బాగా తెలుసు, నేను చెప్పలేను ఎందుకంటే వారు ఆ ఫీల్డ్ని ప్రత్యక్షంగా చూసినారు కాబట్టి, ఆ గంటకి 2 కిలోమీటర్ల వేగంతో అక్కడికి వెళ్ళారండి ఆ నడిచే వెహికల్స్లో. ఈ లోపల ఎంత టైం కన్స్యూమ్ అయిందండి, 7 hours. లోపల జరిగిన డ్యామేజ్ ఏంటండి. సో యూ మీన్ టు సే వీ నీడ్ టు రెస్పెక్ట్ ద ప్రోటోకాల్స్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ హోమ్ ఆర్ పోలీస్. అంటే హోమ్ మినిస్టర్ ఆర్డర్ చేసేదాకా ఆగి వారు ఆర్డర్ చేసిన తర్వాత అప్పుడు లాఠీ చార్జ్ చేయటమో లేకపోతే పెల్లెట్ గన్స్ ఉపయోగించడమో లేకపోతే AK-47 ఉపయోగించడమో చేయాలనేది మీరు చేసే సూచన. అదే చేద్దాం, ఇక మీద కూడా అదే చేద్దాం సార్. Vasu garu, why are you attributing such whatever issues to me? Unfortunately, you are twisting this. No, I never said you should be ordering only, they should be following. The minister in parliament gave a statement. Parliament said, "Oka nimisham nandi." Divert చేసేసి నేను అలా చేయమని. No, I know what you mean. చెప్పేది వినండి మీరు. You have to listen to me now because you already told. ఇది నేను చెప్పేది కాదు. ఒక అండర్ సెక్రటరీ మణి గారు రాసిన పుస్తకంలో, తర్వాత హీ వాజ్ లేటర్ అరెస్టెడ్, ఆయన స్క్రూ చేశారు, హింస పెట్టారు. తర్వాత అవన్నీ మన్నీ మధ్య కూడా ఇచ్చిన ఏఎన్ఏకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మళ్ళీ ఆయన దానికన్నా ముందు ఏడాది క్రితం నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలని చెప్పారు, పుస్తకంలో కూడా ఉంది. నేను చెప్పింది కాదు సార్, దయచేసి. అది కాదయా, ఇట్ ఈస్ బిహేవ్స్ లైక్ దట్. అది పక్కన పెట్టండి. పార్లమెంట్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చి ఏంటి, నో పెల్లెట్ గన్స్ వర్ యూజ్డ్, నాట్ ఫైర్డ్ అనేది కనుక ఒకవేళ స్టేట్మెంట్ ఆయన ఇచ్చితే అది ఎంతవరకు కరెక్ట్ మనం అంతా చూస్తున్నాం కదా వీడియోలలో. AK-47 ఓకే సస్పెండ్ అయిందంటే అది అంటే రుజువు అయినట్టే కదా. ఓ పంజాబ్ పార్లమెంట్ లోకి వెళ్ళిపోతారు, నానా బీభత్సం సృష్టిస్తారు, వదిలేద్దాం. మీ రేణుకా చౌదరి గారే చెప్పారుగా, స్టూడెంట్స్ హావ్ ఎవ్రీ రైట్ టు ఎంటర్ ఇంటు ద పార్లమెంట్ అన్నారు కదా. అది కూడా కరెక్టే కాదు. ఇప్పుడు అందువల్లన్నీ మనం యాక్సెప్ట్ చేయడం కాదు, బట్ దేర్ షుడ్ బి అట్లీస్ట్ ఎ బ్యాలెన్స్. అది నేను అనేది. ఏదో ఎక్స్ట్రీమ్ ఏది పాలిటీషియన్ 3 గంటలు తయారుగానికి 2 గంటలు ప్రయాణం చేసుకుంటే అది కండెమ్నబుల్. అలా చేయటం జరగకూడదు. అలా జరిగిందంటేనే మనం ఇలా తయారవుతాం. కానీ ఒకటి గవర్నమెంట్ అనేది, నేను ఎందుకంటే నంబర్ ఆఫ్ టైమ్స్ నేను పార్లమెంట్ ఉన్నప్పుడు క్వశ్చన్స్ ఈవెన్ చెప్పాను కదా, మన మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు లేట్ కావాలి, ప్రైమ్ మినిస్టర్ రావాలి, ఆన్సర్ చేయాలంటే ఇమ్మీడియట్ గా చేసి సార్ మీరు తప్పకుండా రావాలి, ఇది మార్నింగ్ సెషన్ 11 గంటలకు రైజ్ చేసింది ఆవిడ, ఓకే మీరు 1 o'clock 2 o'clock వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చుకోవాలి, అప్పుడు తయారు చేసే ఆ పద్ధతిలో ఉండే. కానీ ఇప్పుడు ఈ పార్లమెంట్ డిస్కషన్ మీరు అన్నారు కదా, ఏది పరమేశ్వర్ గారు ఈ అపోజిషన్ ఎగ్నెస్ట్ ఓట్ ఏదేదండి, ఎగ్నెస్ట్ ఓట్ మీకు సరిగ్గా గమనించలేదు. దే వాక్డ్ అవుట్ బికాస్ దేర్ వాయిస్ వాజ్ నాట్ హర్డ్. ఇప్పుడు ఒకటి ఇది ఈ బిల్ అనేది ఇది కాస్మోటిక్ చేంజెస్ తీసుకొని రావటం కాదు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో రిఫార్మ్స్ రావాలి. అది మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రధాని గారు రిజైన్ చేసిండ్రు, లేకపోతే ఇంకోళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు, అది సెకండరీ. బట్ ఇట్ మీన్స్ రాడికల్ రిఫార్మ్స్. రాడికల్ రిఫార్మ్స్ అంటే ఏది పీరియాడిక్ టేబుల్ తీసేయడం అనేది, లేకపోతే డార్విన్ థియరీ రాంగ్ అనేది, లేకపోతే ఇంకొక థియరీ తీయటం కాదు. యు బీ సైంటిఫిక్, ఇట్ షుడ్ బి ఫ్యాక్చువల్. సార్ అభిజిత్ దీప్కే కొత్తగా ఇంకోటి ఏదో మాట్లాడాడు, మోదీజీ క్షమించారు సరే క్షమాపణ ఎప్పుడు చెప్తారు అని అన్నారు. సో దానికి కూడా ఒకసారి అది కూడా విని కల్నల్ పరమేశ్వర్ గారి దగ్గరికి వెళ్దాం. హలో ఎవ్రీవన్,
कल हम सभी ने मोदी जी का वीडियो देखा जहां पर वो कह रहे थे कि वो माफ कर रहे हैं बच्चों को। मुझे लगता है मोदी जी आज भी रात को एक वीडियो डालेंगे नया, तो मैं उम्मीद करता हूँ मोदी जी उस वीडियो में माफी मांगेंगे। 20 जुलाई को जो लाठीचार्ज हुआ है उसके लिए 12-12 साल की लड़कियों का सर फोड़ा गया है पुलिस के द्वारा, लड़कियों के कपड़े तक फाड़े गए मेल पुलिस ऑफिसर्स ने और उनको पीटा गया है, लड़कियों के प्राइवेट पार्ट्स पर भी पुलिस ने लाठियां चलाई है। तो मैं चाहता हूं आज रात के वीडियो में मोदी जी सभी उन लड़कियों से माफी मांगे जिनको पुलिस ने इतनी ब्रूटैलिटी से मारा है। కల్నల్ గారు, ఇప్పుడు మోడీ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆడపిల్లల బట్టలు లాగేసి ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా లాఠీ చార్జ్ చేశారని చెప్పేసి ఈయన దగ్గర ఎవిడెన్స్ లేకుండా మాట్లాడు. అభిజిత్ దీపే కూడా ఎంతో కొంత చదువుకుని వచ్చినవాడే కాబట్టి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడు. వీళ్ళ ఇంకొక కొలీగ్ సౌరవ్ దాస్, ఆయన కూడా అంతే, సుప్రీంకోర్టుకి వేలు చూపించి బెదిరిస్తాడు ఆయన. ఈయన ఇప్పుడు ఇలా అంటాడు. సో పరస్పరం కేసు సౌరవ్ దాస్ ట్వీట్ అది. ది యూత్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ ఎనీ కాస్ట్ వీ విల్ స్టాండ్ విత్ ఈచ్ అదర్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొటెస్టర్. అంటే